ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ 3 స్టెప్స్లో ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా చికెన్ని వాష్ చేసుకొని ఒక పెద్ద బౌల్లో తీసుకోండి. మ్యారినేట్ చేసుకోవడానికి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా, 6-7 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసుకొని 6-7 నిమిషాలు చేతితో బాగా కలుపుకోవాలి. తర్వాత 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మ్యారినేట్ చేసినప్పుడే మనం రైస్ కూడా నానబెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు ఎరుపు రంగులోకి వచ్చాక ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసి కుక్ చేసుకోవాలి. అదేవిధంగా చికెన్ కుక్ చేస్తూ సిమ్లో పెట్టుకోవాలి. 15 to 20 మినిట్స్లో చికెన్ అనేది కుక్ అయిపోతుంది. రైస్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, 6-7 పచ్చిమిర్చి, షాజీరా, అలాగే హోల్ గరం మసాలా వేసుకొని 70% అయితే కుక్ చేసుకోవాలి. ఉడుకుతున్న చికెన్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం 70% కుక్ చేసుకొని రెడీ చేసుకున్న రైస్ని చికెన్ మీద వేసుకొని పైన మనం ఎల్లో వాటర్, అంటే నేను ఇక్కడ పసుపుని ఫుడ్ కలర్ అయితే ఏం యూజ్ చేయట్లేదు, ఇలా వాటర్లో కలుపుకొని పైన వేసుకుంటున్నాను. నెయ్యి కూడా 2-3 స్పూన్స్ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సిమ్లో 15 to 20 మినిట్స్ దమ్ అయితే చేసుకోవాలి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే చాలు. రైస్ అనేది 70% కుక్ అయింది కదా, ఆల్మోస్ట్ ఈ 15 మినిట్స్లో మిగతాది కూడా కుక్ అయిపోతుంది. చికెన్ అయితే చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా దమ్ పెట్టేసిన తర్వాత మనం ఒక వెయిట్ అనేది పెట్టుకోవాలి. వెయిట్ పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఎలా ఉంటుందో అని. ఈ విధంగా కుక్ అయింది. లేదు అంటే కొంచెం పలుకుగా ఉందంటే మరో 2-3 మినిట్స్ కూడా పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ హీట్కి అనేది రైస్ మొత్తం కుక్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇక్కడ రైస్ అనేది. మనం రైస్ కుక్ చేస్తున్నప్పుడు రైస్లో సాల్ట్ వేసుకోవాలి. అలాగే కర్రీ చేస్తాం కదా, అందులో కూడా వేసుకోవాలి సమానంగా. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. కొలతలతో ఒకసారి చేసి చూడండి. 1/2 kg రైస్కి 1/2 kg చికెన్ చాలా బాగా వస్తుంది. మీకు నచ్చినట్లయితే నా వీడియో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సింపుల్గా ఈజీగా 3 స్టెప్స్తో అయితే మనం బిర్యానీ రెడీ చేసేసుకోవచ్చు. సేమ్ మెథడ్ అన్ని బిర్యానీస్కి అప్లై.